అర్థం ఉంది. అది తెలుసుకోలేదనుకోండి మళ్ళీ అది ప్రమాదమే. ఈరోజు అందుకేనేమో కృష్ణుడు గుర్తుగా పొద్దున్న మనకి పూజ అయిపోయాక పంచిన ప్రసాదంలో అటుకులు ఉన్నాయి చూడండి, అందుకే పంపించి ఉంటాడు భగవంతుడు. అది దాంట్లో ఉన్న తాత్వికమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఆ రిచువల్స్ ఏమున్నాయో అక్కడే ఆగిపోతాం మన కర్మ దగ్గర. మొన్న ఒక బెంగళూరులో ఒక చిన్న కృష్ణాష్టమి ఫంక్షన్ ఏదో జరిగితే అక్కడ అటుకులు పంచేస్తున్నారు. ఎందుకు అంటే కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం. కృష్ణుడు అటుకులు అంటే ఇష్టం అని ఎక్కడా చెప్పలేదు. ఏదో వెన్న అంటే ఇష్టం, మేగడంటే ఇష్టం అన్నాడు. కానీ కుచేలుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఇదే ప్రీతి అని కుచేలుడిని సాటిస్ఫై చేయడానికి తిన్నాడు. వీళ్ళు ఇలా పంచుతుంటే ఈ లోపల ఒక పెద్ద ఆయన వచ్చి రై ఏంట్రా అలా గంగాళం నుంచి అటుకులు పంచేస్తారేంటి అన్నాడు. అంటే ఏంటి పంచితే తప్పు అని చూస్తున్నారు వీళ్ళు. ఆగండి అని చెప్పి ఆయన ఒంటి మీద చెమట కొట్టుకుపోయిన ఉత్తరీయం ఒకటి ఉంది, దాన్ని చింపి అక్కడ వేసి దీని మీద పోసి అప్పుడు పంచండి, అప్పుడు కృష్ణుడికి ఇష్టం అవుతుంది అన్నాడు. మనం అలా స్టక్ అయిపోతాం. కానీ దాని వెనకాల ఉన్న తత్వం ఏంటి చూడండి. అసలు అటుకులు అంటే ఏంటి? కృష్ణుడికి ఏదో మామిడిపండు ఇచ్చాడు అనుకోండి, ఆ మామిడిపండు తినేసి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ టెంక తీసుకెళ్ళి అవతల పడేస్తాడు. పడేగానే అది ఏమవుతుంది, మళ్ళీ ఒక మొలకెత్తుతుంది. అటుకులు అంటే ఇదే ధాన్యం చూడండి, ధాన్యాన్ని తీసుకెళ్ళి మీరు నేలలో పడేస్తారనుకోండి మళ్ళీ మొలకెత్తుతాయి. అటుకులు అంటే ఏంటి, ఇంకెప్పుడు మొలకెత్తావు. అటుకుల్ని నేల తవ్వి అక్కడ వేయండి, చచ్చిన ఒక మొక్క కూడా రాదు. పఫ్డ్ రైస్ అది. అంటే కుచేలుడు ఏం చేస్తాడంటే మొలకెత్తని కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్న కర్మ ఉంటుంది చూసారా, భగవద్గీత మొత్తం ఇదే చెప్తుంది. భగవద్గీతకి 2 భుజాల లాంటి శ్లోకాలు ఏంటి అని తీసుకుంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సొంగస్త్వ కర్మణి, అదొకటి. చివరి మళ్ళీ కంక్లూడ్ చేసేసేటప్పుడు సినాప్సిస్లో చెప్పేస్తాడు, యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యశ్చ సిద్ధం విందతి మానవ అని. ఈ 2 భగవద్గీతకి 2 భుజాలు లాంటివి. పరమాత్ముడు చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు ఏ పని చేయి దానికి అంటుకోకుండా చేయి. మనకి సామాన్యంగా ఏ పని చేసినా దాని వెనకాలే 2 షాడోలో వచ్చేస్తాయి. ఒకటి ఏంటంటే అహంకారం, రెండోది మమకారం. ఏదైనా పని చేస్తున్నావు అనుకోండి, నేను కాబట్టి చేస్తున్నాను ఈ పని అని అహంకారం వస్తుంది. రెండోది ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో దాని మీద మమకారం వస్తుంది, మనకి అటాచ్మెంట్. ఆ 2 లేకుండా ఉండడం అంటేనే మొలకెత్తని పనులు చేయడం. ఆ 2 లేకుండా ఏ పనినైనా భగవదర్పితంగా చేశారు అనుకోండి, అప్పుడు అది కర్మ కింద మన అంటుకోదు. పాజిటివ్ కర్మైనా సరే, నెగిటివ్ కర్మైనా సరే మన అంటుకోదు. సరిగ్గా కుచేళ్ళు చేసిన పని అదే. అటుకులు తీసుకొచ్చి ఇవ్వడం అంటే మళ్ళీ మొలకెత్తని కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి కృష్ణార్పణం చేస్తాడు. అంతే, తరించిపోవడానికి అదే మార్గం. ఆ తర్వాత కుచేళ్ళు ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ కృష్ణుడు ప్రార్థన చేసుకుంటూ తరించిపోయాడు. జీవితంలో చివరికి మోక్షం పొందాడు. అది కదా కుచేళ్ళు అటుకులు వెనకాల ఉన్న వాటికి దీనికి అంతరార్థం. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి, అలాగనే అంతటి అద్భుతమైన పుస్తకాన్ని అందించారు ఆయన. అసలు ఆ గరుడకేతనం చదువుతుంటే ఒళ్ళు తెలీదు. ఆ కథలు అలా పర్వాలేదు చెప్పచ్చు. ఓకే, అలా చదువుకుంటూ వెళ్తుంటే ఎంత చదివినా ఒళ్ళు తెలియదండి. ఎంత రమ్యంగా రాశారంటే అసలు వెరీ సింప్లిఫైడ్ మేనర్. అలాగనే ఈ చాదస్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి పాడేశారు. ఈ బాణాసురుడి కథ ఒకటి. అలాగే మనకి ద్రౌపది వస్త్రాపహరణంలో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఆవిడ వచ్చి మనకి సినిమాల్లో చూపించేస్తుంటాడు, నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అని. మనకు అవి ఏంటో అర్థం కావు. ఏంటి ఈ వాడడం ఏంటి, ఆ వాడడం ఏంటి, ఇవన్నీ ఏంటి అని. వాటిని అన్నిటిని ఎంత అద్భుతంగా రాసుకొచ్చారో ఒకసారి చదవండి అందరూ తప్పకుండాను. అలాగే మనం చదవడంతో పాటు ఇందాక నేను అన్నాను కదా, మన పిల్లలకు కూడా అవి చదవడం నేర్పించండి. మనం ఏది నేర్పిస్తే అదే పిల్లలకు వస్తుంది. ఇప్పుడు జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవేం మనం నేర్పించక్కలే. వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎలాగో మనం అక్కడ కడుతున్నాం కదా లక్షల ఫీజులు, ఆ మాత్రం కూడా నేర్పకపోతే ఇంకా స్కూల్ ఎందుకు? వాళ్ళు ఎలాగో నేర్పుతారు పిల్లలకి అవి. ఇవి మనం ఇంట్లో కూర్చోబెట్టి కూడా అవే నేర్పుతున్నాం అనుకోండి. ఇప్పుడు జానీ జానీ ఎస్ పప్ప తీయండి, చివరికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ఏముందండి అందులో అసలు? ఇదివరకు మన చిన్నపిల్లలకి చక్కగా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, కృష్ణుడు రూపాన్ని చిన్నప్పుడే వర్ణించి చెప్పేవారు. వాడు అలా చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అనుకుంటూ ఉంటే అలా చక్కగా కృష్ణుడి రూపం మనసులో నిలిచిపోతుంది. ఓ జానీ జానీ ఎస్ పప్ప తీయండి, ఏముంది అందులో చెప్పండి. వాడిని పిలుస్తాడు, జానీ అని వాడిని పిలిచి, అరే జానీ జానీ ఇలా రా అంటాడు, ఎస్ పప్ప అంటాడు. ఈటింగ్ షుగర్, వాడి నోట్లో పంచదార ఉంటుంది అనమాట, వాడు అప్పటికే పంచదార నోట్లో వేసుకొస్తాడు. ఈటింగ్ షుగర్ అని అడుగుతాడు వాళ్ళ నాన్న, అంటే నో పప్ప అంటాడు. అంటే ఏం చెప్తుంది, నీ నోట్లో పంచదార వేసుకున్నా సరే మీ నాన్న అడిగితే తినలేదని చెప్పు. మళ్ళీ వాళ్ళ నాన్న అడుగుతాడు, టెల్లింగ్ లైస్ అంటాడు, ఎరా అబద్ధం చెప్తున్నావు కదా అని. అక్కడ కూడా వీడు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నో పప్పా అంటాడు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావేంట్రా అని అడిగితే లేదని అక్కడ కూడా మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఓపెన్ యువర్ మౌత్ అంటాడు, అంటే హహహ అని చెప్పేసి పారిపోతాడు. ఇలాంటి దిక్కుమాలిన సాహిత్యం అంతా చిన్నప్పుడు నేర్పిస్తే మన పురాణ గాథలో పోతన గారి పద్యాల్లో నేర్పించకుండా పెద్ద అయ్యాక వాడు కొంపలార్పేవాళ్ళ తయారవుతాడు. ఇదే వాడు పెద్ద అయ్యాక 1000 కోట్లు 10,000 కోట్లు మింగేసి సిబిఐ వాడికి దొరికాడు అనుకోండి, అప్పుడు ఆ సిబిఐ వాడు నిజం చెప్పు నీ దగ్గర ఎన్ని కోట్లు
ఉన్నాయని అడిగితే ఈ జానీ అస్పప్పగాడు ఉంటాడు, వాడు ఏం చెప్తాడంటే అక్కడ నా దగ్గర 2 కోట్లు ఉన్నాయండి, ఒకటేమో ఇప్పుడు వేసుకొచ్చిన కోటు, రెండోది మా అత్తారు పెళ్ళప్పుడు పెట్టిన కోటు, అంతే 2 కోట్లు ఉన్నాయి, ఇంక లేవంటాడు. అలాంటి పిల్లల్ని మనమే తయారు చేస్తున్నాం, తీసుకెళ్ళి కాన్వెంట్కి పంపించాలి, ఎందుకంటే అది మన భుక్తి, తప్పదు. కానీ మన సాంప్రదాయం, మన పురాణం, మన కథలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదులుకోకూడదు. అందుకే ప్రతి జనరేషన్లోనూ గురువు దిగొస్తాడు, మళ్ళీ మనకు అందేలాగా వాటిని తీసుకొచ్చి, ఇప్పుడు పోతన గారు భాగవతం చదవమన్నాం అనుకోండి, అవి బాబాయ్ పద్యాలు ఎవరికి అర్థమవుతాయండి అనేవాళ్ళు ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు. దీని ముందు తరం అయితే ఇప్పుడు మన పుణ్యశాస్త్రి గారు ఆయన పుస్తకంలో రాశారు, ఆయనకి వేల కొద్ది భాగవతం పద్యాలు వచ్చు. నేను ప్రతిసారి ఆయన పాదాల దగ్గర కూర్చుని మాస్టర్ మళ్ళీ చదవండి అని చెప్పి చదివించి రికార్డ్ చేసుకుంటూ ఉంటాయి. ఆయనకి వేల కొద్ది పద్యాలు వచ్చు. కానీ ఈ జనరేషన్లో అంత రాకపోవచ్చు, కొంతైనా నేర్పించండి. లేకపోతే పద్యాలు నేర్పించడం కుదరదు అనుకోండి, ఎంచక్గా ఇలాంటి పుస్తకం ఒకటి తీయండి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు అందులో ఎన్ని ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయండి. బాణాసురుడి కథ ఉంది, ఎంతమంది పిల్లలకి తెలియదు ఈ కాలం. హంసడిబకులు వాళ్ళ కథ ఉంది, అలా ఎన్ని పౌండ్రక వాసుదేవుడు ఎన్ని కథలు ఉన్నాయి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ ఉత్తర గోగ్రహణం ఉంది, అసలు చదువుతుంటే ఒళ్ళు తెలియదు, అంత బాగా రాశారు ఆయన. అందులో కూడా మళ్ళీ బోల్డ్ అని చాదస్తాలు ఉన్నాయి, అవన్నీ తీసేసి ప్యూర్గా తీసుకొచ్చి అందించారు భారతాన్ని. అక్కడ అవన్నీ చదవండి, చదివి మీ పిల్లలకి చెప్పారనుకోండి, పెద్దయ్యాక వాళ్ళు సంస్కారం వస్తుంది. ఆ సంస్కారమే మళ్ళీ మిమ్మల్ని, ఇప్పుడు అనుకుంటున్నాం చూడండి, ఎవడో తండ్రికి బాగోలేకపోతే కొడుకు తండ్రిని అక్కడ వదిలేసి అమెరికా పోతున్నాడు, అంతే కదా. ఒక ఆయన ఎవడో అవధానం రాశాడు, ఇంత ముద్ద తినక ఏడిపించను నాడు, పెట్టకుండా ఏడిపించునేడు, వృద్ధి చెందుచుండే వృద్ధాశ్రమంబులు, ఆశ్రమంబులందు 5వది అని రాశాడు. ఇదివరకు 4 ఆశ్రమాలే ఉన్నాయట, 4, ఏదో బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం, గృహస్థేమో 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు 5వ ఆశ్రమం కొత్తగా వచ్చి చేరింది అక్కడ, అదేంటంటే వృద్ధాశ్రమం. అక్కడ పడేస్తున్నారు తీసుకెళ్ళి. చిన్నప్పుడు ముద్ద తినరా అని వెనకాల పడితే తిన్నవాడు ఇప్పుడు రే పెట్రా అంటుంటే ఎవడు పెట్టట్లేదు. అలా తయారవుతున్నారు పిల్లలు. ఎందుకు అలా తయారవుతున్నారు అంటే మనమే తయారు చేస్తున్నాం. అలా కాన్వెంట్కి పంపించండి, తప్పులేదు, రేపు పొద్దున వాడు ఉద్యోగం చేయాలి. కానీ ప్రతిరోజు ఇంట్లో వాడికి మన పురాణం, మన కథ, మన పద్యాలు, మన సాంప్రదాయం అది నేర్పించండి. ఖచ్చితంగా మీరు ఎలా అయితే అనుకున్నారో అలాగే తయారవుతారు పిల్లలు. మన పిల్లలు మన చేతిలోనే ఉన్నారు, ఎక్కడికి పోరు వాళ్ళు. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అవుతారంటే. అందుకని ప్రతిరోజు రాత్రి గురువుగారు అంత ప్రేమతో అందించారు. ఆయన ఎంత బిజీయో తెలుసు కదా, ఎల్లప్పుడూ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు, అక్కడ వాళ్ళకి మళ్ళీ జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటారు, హోమియోపతి మందులు అన్ని చేసి కూడా మళ్ళీ కూర్చుని ఒక పుస్తకం రాశారంటే ఎంత కష్టం అండి. బుక్ రాయడం కూర్చుని రాశారు అంటే మన జనరేషన్ మీద ఉన్న ప్రేమతో రాశారు. దయచేసి ఆ కథలు చదివి మీ పిల్లలందరికీ వినిపించండి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా పటిష్టంగా గొప్పగా తయారు చేయండి. అది నా ప్రార్థన. ఇలాంటి అవకాశాన్ని, ఆ పుస్తకాన్ని ఇచ్చిన గురువుగారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇలా ఉండాలి.